మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న ప్రధాని మోదీ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని, డీలిమిటేషన్ మహిళా బిల్లు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. భారతదేశ ప్రజలమైన మేము నిర్మించుకోవడానికి పౌరులందరి న్యాయాన్ని ఆలోచన భావనలు పౌరులందరిలో మంచిర్యాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలందరిది కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమయ్యారు. పాపం వృద్ధులు, భర్తలు చనిపోయిన వితంతులు, చాలామంది కొత్త పెన్షన్లు రాక ఇబ్బంది పడుతుండ్రు. అటు గ్యారంటీల పేరు మీద పేద ప్రజలకందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు. ఇట్లా అనేక విషయాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, రైతులకు వాళ్ళకి ఏదైతే ఇస్తామన్నారో రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. ఇట్లా వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మంచిర్యాల అసెంబ్లీలో కార్యక్రమాలు చేపడతాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చాడు. కొత్త ఫ్లైఓవర్లు కడతా అన్నాడు, డంప్యార్డ్ శాశ్వత డంప్యార్డ్ అన్నాడు, వచ్చిన వంతెనను గోదావరి మీద వచ్చిన వంతెనను రద్దు చేసిండు, ఎల్లంపల్లి బాధితులకు 3 నెలల నష్టపరిహారం ఇప్పిస్తా అన్నాడు. అటు సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి, సింగరేణి ప్రాంతంలో పట్టాల సమస్యలు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాలలో బెదిరింపు రాజకీయాలు, గూండాయిజం, రౌడీయిజము, బెదిరించుడు, ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు, వసూళ్లు తప్పించి అభివృద్ధి అనేది జరగలేదు. రాబోయే రోజుల్లో వాటన్నిటి మీద కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తాము. మంచిర్యాల నియోజకవర్గం